శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 19వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఇలా అవుతుందని అనుకోరు. ఎందుకంటే గనక గోచర రీత్యా ఇదే జరగబోతుంది. కావున మీరు అప్రమత్తంగా ఉండాలి. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉంది, అలాగే ఏ పరిహారం చేసుకోవాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున వ్యక్తులకు మీ పని ఒత్తిడి వలన బయట పడగలుగుతారు. ఒత్తిడి నుండి పూర్తిగా బయటకు రావడమే కాకుండా మనసుకు ప్రశాంతత ఏర్పరచుకుంటారు. మీ యొక్క ఆఫీసులో మీ సహోద్యోగులు సహాయపడతారు. ఇక ఖర్చులను మీరు అదుపులో పెడతారు. డబ్బుల విషయంలో మీరు ఇకపై నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీకు ఆదాయ మార్గాలు ఇప్పుడు అధికంగా ఉండబోతున్నాయి. ధన ఆదాయం మీకు ఈ సమయంలో పెరగబోతూ ఉన్నది. ఆర్థిక పరంగా ఉన్న కష్టాల నుంచి అయితే ఈ సమయంలో వృద్ధిని సాధించి బయటపడతారు. మీ కుటుంబంలో మీ స్నేహితులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరైతే ఇప్పుడు మారబోతున్నారు. మీ ప్రయాణాలు ఈ రోజున వాయిదా పడే అవకాశం కనబడుతూ ఉన్నది. మీరు మీ కుటుంబ సభ్యులతో చక్కటి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచనలున్నాయి. మీరు ఈ రోజున విశ్రాంతి తీసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. ఈ రాశి వారు ఏమిటంటే గనక మీరు మీకుగా పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించి మంచి ఫలితాలు అందుకుంటారు. మీరు సాధిస్తారు. ఖాళీ సమయం దొరికినప్పుడు దానిని ఈ రోజున సద్వినియోగం చేసుకోండి. పదే పదే మీరు మీ కెరియర్ గురించి మాత్రమే ఆలోచించాలి. దీనివల్ల మీరు మీ యొక్క కెరియర్ లో గొప్ప విజయం అనేది సాధిస్తారు. ఈ రోజు మీకు మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. ఉద్యోగులకు ఈ రోజున అంత గొప్పగా ఏమీ లేదండి. అలాగే మీరు నిరాశ చెందాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు మీకు మామూలుగానే నడుస్తుంది అన్నమాట. మీకు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యేటటువంటి అవకాశాలున్నాయి. వ్యాపారులకు మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. కొత్త మార్గాల్లో మీరు మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. మీరు మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లకు ఈ యొక్క సమయం మీ ఆలోచనల్లో ఫలితాలు ఇస్తాయి. చక్కటి లాభాలు మీ వ్యాపారంలో మీరు ముందుకు తీసుకుని వెళ్తారు. కుటుంబంలో ఈ రోజున ప్రేమానురాగాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు చేయడం గురించి ఆలోచిస్తారు. ఈ రోజున మీ జీవితం అనేది యోగదాయకంగా మారుతుంది. ఆర్థిక పరమైన వృద్ధి అనేది కలుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలిస్తుంది. ఈ రాశి జాతకులకు ఇదివరకు మీరు పడినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం అనేది అద్భుతంగా పొందుకుంటారు. ఆర్థికంగా ఆదాయ మార్గాలు అనేవి వృద్ధి చెందుతాయి. నూతన గృహం కొనుగోలు చేయడానికి ఆలోచనలు చేసేవారికి మీ ఆలోచనలు అనేవి నెరవేరుతాయి. ఇక అలాగే వృత్తి వ్యాపారులకు ఈ రోజున కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజున ఈ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా నరసింహస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోండి. శుభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.